భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. యాత్రలో ప్రజల సహకారం ఎంతో సంతృప్తినిచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు తనతో బాధలు పంచుకున్నారని చెబుతున్నారు. ఇక మరో అంశం చూస్తే ఏపీ మంత్రి అంబటి రాంబాబు గుచ్చు బిగుస్తోందా? అమాత్యుల వారికి రాబోయేది గడ్డు కాలమేనా? వరుస వివాదాలతో సతమతమవుతున్నారా? సొంత పార్టీ నేతలు సైతం అంబటికి ఎదురు తిరగటం దేనికి సంకేతం? ఏపీలో మంచి మాటకారిగా వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు సొంత పార్టీలోని కుంపటి పెడుతున్నారు నాయకులు. దానికి కారణం తమను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తనకు సన్నిహితులైన వారిని దగ్గరకు తీస్తున్నారని, ఈ విషయాన్ని బాహాటంగానే అడిగేసి కడిగేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు మేకపాటి విజయకుమారి అంబటి వ్యవహార శైలి మీద తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. తాము కూడా ఈసారి ఆయన ఎలా గెలుస్తారో చూస్తామని ఎంపీటీసీ గట్టిగానే మాట్లాడారు. సొంత పార్టీ శ్రేణులే ఎదురు తిరగడంతో అంబటి చిక్కులు తప్పేలా లేవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంబటి చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. సంజన సుకన్య ఎపిసోడ్ సంచలనం సృష్టించగా, శవాల మీద పేలాలు ఏరుకునే లంచగొండి అంటూ మొన్న మధ్య పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో అంబటి వ్యవహారం బాహ్య ప్రపంచానికి తెలిసింది. అసలే అంబటికి సత్తెనపల్లి చుక్కలు చూపించే సీటుగా ఉంది అని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆ సీటులో సైతం విభేదాలు రావడం, సొంత పార్టీ వారే బజారుకెక్కి పరువు తీయడంతో సత్తెనపల్లిలో అంబటికి ఇక్కట్లు తప్పవా అని అంటున్నారు. ఇంకోవైపు పవన్ పై అంబటి చేస్తున్న బరితెగింపు వ్యాఖ్యలను జన సైనికులు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంబటిని ఓడిస్తామని చెబుతున్నారు. మరి ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ అంబటి భవితవ్యం ఏంటన్నది తేలాల్సి ఉంది.